ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము కాల నియమములు 7వ భాగము. మన పాఠాన్ని స్టార్ట్ చేసే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వాక్యము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ప్రైజ్ ద లార్డ్. మనము ముందు భాగంలో ఏం నేర్చుకున్నాము అంటే, మనం ప్రస్తుతపు నివసించే కాలం అనేది కృపాకాలమై ఉన్నది. మనము ఈ కృపాకాలం యొక్క అంతంలో ఉన్నాము. ఈ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధ మరియు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడని, ఈ కృపాకాలంలో మానవుడి యొక్క తప్పులు దేవుడు క్షమిస్తాడని, అలాగే ఆయన ఈ కృపాకాలం అంతంలో తిరిగి రెండవ మారు రానై ఉన్నాడని, ఆయన రెండవ మారు వచ్చినప్పుడు సంపూర్ణపరచబడిన పరిశుద్ధులను అలాగే సంఘమును ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడన్న విశేషాలన్నిటిని మనము ముందు భాగంలో వివరంగా తెలుసుకున్నాము. మరి ఈ దినమున ఈ భాగంలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, కాల నియమముల్లో 7వ భాగమైనటువంటి శ్రమల కాలమును గురించి వివరముగా తెలుసుకోబోతున్నాము. ఈ శ్రమల కాలం అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటే, భూమి మీద సంపూర్ణపరచబడిన సంఘము ప్రభు యొక్క రహస్య రాకడలో కొనిపోబడిన తర్వాత వచ్చే కాలమే శ్రమల కాలము. ఎప్పుడైతే శ్రమల కాలము ప్రారంభించబడుతుందో అపవాదియు వాని యొక్క దూతలు భూమి మీద పడద్రోయబడతారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, కృపాకాల నియమం అనేది ముగిసిన తర్వాత శ్రమల కాలము ప్రారంభించబడినప్పుడు అపవాదియు దాని యొక్క దూతలు భూమి మీద పడద్రోయబడి వారి పాలన కొనసాగిస్తారు. అది ఏ విధంగా జరుగుతుంది అంటే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1-2 వాక్యములు మనం చదువుకున్నట్లయితే, అపవాది తన యొక్క బలమును, సింహాసనమును, అధికారమును భూమి మీద ఒక మనుషునికి ఇవ్వనై ఉన్నది. ఆ మనుషుడే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. ఆ మనుషుడు ఆ బలముతో, అధికారంతో క్రీస్తు విరోధి ఏం చేస్తాడు అంటే, జనాలని మోసపుచ్చుచు, యూదుల్ని మోసపుచ్చుచు తన అధికారమును కొనసాగిస్తాడు. ఈ క్రీస్తు విరోధి మూలముగా చేయి విడిచిపెట్టబడిన సంఘము, అనగా పరిశుద్ధపరచబడి దేవునితో ఎత్తబడిన సంఘం కాకుండా ఎవరైతే భూమి మీద విడవబడతారో వారందరికీ ఈ క్రీస్తు విరోధి ద్వారా శ్రమ కలుగును. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యము మరియు 14వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఈ క్రీస్తు విరోధి ఈ శ్రమల కాల ప్రారంభం నుండి సంఘమును అతడు, అనగా చేయి విడిచిపెట్టబడిన సంఘమును అతడు శ్రమ పెట్టుటకు ప్రారంభిస్తాడు. ఈ శ్రమల కాలం అనేది 3.5 సంవత్సరాల కాలం పాటు కొనసాగుతుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, ఈ క్రీస్తు విరోధి యొక్క ముద్రను ఎవరైతే వేయించుకొనుటకు నిరాకరిస్తారో వారు క్రయ విక్రయములు చేయలేరు. ఈ క్రీస్తు విరోధి యొక్క
ప్రతిమకు అనగా వాడి యొక్క విగ్రహమునకు ఎవరైతే మ్రొక్కరో వారిని వాడు హతము చేయును. చేయి విడిచిపెట్టబడిన సంఘములో ఉన్న అనేకులు ఈ సమయమందు హతసాక్షులుగా మరణించబడతారు. ఎందుకనగా ఆ కాలములో హతసాక్షులుగా మరణించుటే రక్షణకు గల ఏకైక మార్గము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వాక్యం ప్రకారము ఈ క్రీస్తు విరోధి యూదుల్లో వారికొక అబద్ధపు నిబంధన చేసి వారి మధ్యలోకి వెళ్ళి వారు దేవాలయం కట్టుటకు వారికి సహాయం చేయును. ఆ సమయమందు ఇతనిని చూచి యూదులందరూ ఇతడే వాగ్దానం చేయబడిన మెస్సయా అని తలంచెదరు. మొదటి 3.5 సంవత్సరముల యొక్క అంతమందు క్రీస్తు విరోధి దేవుని ఆలయంలో ప్రవేశించి అక్కడ దేవుని వలె కూర్చుండి తాను దేవుడినని తన్ను కనపరుచుకొనును. ఈ విషయాన్ని మనము 2వ దెసలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యములో వివరముగా చదువుకొనవచ్చును. ఎప్పుడైతే ఆ దేవాలయమును ఈ క్రీస్తు విరోధి అపవిత్రపరిచి బలిని నైవేద్యమును నిలిపివేయనో అప్పుడు యూదులు అతనితో తమకున్నటువంటి నిబంధనను రద్దు చేసుకొని అతనిని ఎదిరించెదరు. ఈ విషయాన్ని మనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వాక్యములోను, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వాక్యములోను వివరముగా చదువుకొనవచ్చును. ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి మేఘారూఢుడై వచ్చి ఈ శ్రమల కాలములో అంటే ఈ 3.5 సంవత్సరములు గడిచిన తర్వాత ఆ 3.5 సంవత్సరాల కాలములో ఎవరైతే హతసాక్షులుగా దేవుని కొరకు నిలబడి మరణిస్తారో వారందరినీ పోగు చేయమని తన దూతల్ని పంపిస్తాడు. ఆ పోగు చేయబడినటువంటి హతసాక్షులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు తిరిగి కొనిపోబడతారు. దీనితో శ్రమల కాలం అనేది ముగించబడి మహాశ్రమల కాలము ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వాక్యం నుంచి 31వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే వివరముగా అర్థమవుతుంది. ఇదండి శ్రమల కాలం గురించినటువంటి పూర్తి వివరణ. మిగతా కాల నియమముల గురించి తరువాయి భాగములలో వివరముగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.